హాయ్ అండి అందరికీ. ఈరోజు మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టాలో తెలుసుకుందాము. ఫస్ట్ మామిడికాయలను అయితే బాగా నానబెట్టాలి. ఇంకా జీలకర్ర ఇంకా మెంతులు ఈ రెండు తీసుకోవాలి. 100 గ్రామ్స్ తీసుకొని వాటిని దోరగా వేయించాలి. ఈ పచ్చడి వచ్చేసి నేను 4 కేజీల మామిడికాయ ముక్కలకి ఎంతనో అంత క్వాంటిటీ చెప్తున్నా. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోండి. ఈ వీడియో ప్రకారము జీలకర్ర మెంతులు వేయించుకొని పక్కకు పెట్టుకొని పెట్టాలి. అవి తర్వాత మామిడికాయలు ఇంతమంది నానబెట్టినాం కదా, వాటర్ లేకుండా మంచిగా తుడుచుకోవాలి. వాటిని తుడుచుకొని మనకి ఏ షేప్ అంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. కొందరు చిన్నగా కట్ చేసుకుంటారు, కొందరు పెద్దగా కట్ చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటాం. ఇంకా కట్ చేసేటప్పుడు అయితే మంచిగా ముక్క ఎదరకుండా కట్ చేసుకోండి. ఎందుకంటే ముక్క చెదిరితే నిల్వ ఉండే పచ్చడి కదా, తొందరగా ఖరాబ్ అవుతుంది అని అంటారు. ఇంతకుముందు వేయించి పెట్టుకున్న మెంతులు ఇంకా జీలకర్ర మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్లా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆవాలు వచ్చేసి అరకిలో తీసుకున్నాము. అవి కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటిని మంచిగా మెత్తగా అయ్యేలాగా పట్టుకోవాలి. ఎల్లిపాయలు వచ్చేసి కేజీ తీసుకోవాలి. ఆ కేజీలో కొన్ని పక్కకు పెట్టుకోవాలి. డైరెక్ట్ ఎల్లిపాయలు వేసుకుంటారు. ఇవి కొన్ని అయితే పేస్ట్ లాగా వేసుకోవాలి. పల్లి నూనె వచ్చేసి 1.5 కేజీ తీసుకోవాలి 4 కేజీల ముక్కలకు. ఆ నూనెను బాగా వేడి చేయాలి. మంచిగా మరిగినాక అందులో జీలకర్ర ఇంకా ఆవాలు 50 గ్రాములు పోపు వేసుకోవాలి. అవి గోలేదాకా కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ వేయాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి, లేకపోతే నూనె పొంగుతుంది. ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ చాలా తొందరగా పొంగుతుంది. కారం వచ్చేసి 4 కిలోల మామిడికాయలకు 1/2 కేజీ కారం తీసుకోవాలి. ఏదైనా మనకి యూజ్ చేసే కారం తీసుకోవచ్చు. చాలామంది 3 మ్యాంగో తీసుకుంటారు, అట్లానేం లేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా సాల్ట్ వచ్చేసి 1/2 కేజీ కారానికి కేజీ ఉప్పు తీసుకుంటాము. పచ్చళ్ళు ఉప్పు అని సపరేట్ దొరుకుతుంది. ఇంతకుముందు మనము మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు, అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఆవాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నిటిని. కొన్ని పక్కకు పెట్టుకున్న ఎల్లిపాయలు అవి కూడా కలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడే బాగా కలుస్తుంది అందులో. అంతేకాకుండా ఇంతకుముందు పోపుకేసి చల్లారబెట్టినాం కదా ఆయిల్ ఇంకా ఎల్లిపాయ పేస్ట్, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని మంచిగా కింద మీదకి కలిసేలాగా ముక్కకి మంచిగా కలుపుకోవాలి.
1 ఇయర్ నిల్వ ఉండే పచ్చడి కదా, మేమైతే మంచిగా బొట్లు పెట్టుకొని తడి లేకుండా వేసుకొని ఆ పచ్చడి అందులో పెట్టుకుంటాం. అంటే ముందు కలిపిన పచ్చడి మంచిగా జార్లోకి తీసుకొని పెట్టుకోవాలి. 2 డేస్ తర్వాత మళ్ళీ వాటిని దెబ్బతట్టలో తీసుకొని కింద మీద కలుపుకోవాలి. అట్లయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.